ఏయ్, రేపు నెలలో ముహూర్తాలు బాగున్నాయట, మరి అరేంజ్ చేసుకుందామా? రేపు నెల ఎందుకు నాన్న? ఈ నెల 26వ తేదీ ముహూర్తం ఉంది కదా నాన్న. అయ్యో మావయ్య, మీకెందుకు, నేను చేస్తాను కదా. పర్లేదమ్మా, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, వెళ్ళు. అలాగే మావయ్య. అరే మావయ్య, మీకెందుకు మావయ్య, నేను చేస్తాను కదా. పర్లేదులేమ్మా, చేస్తానులే మావయ్య. ఇలాంటి లక్షణమైన బాధ దొరికింది మా వాడికి. అబ్బబ్బబ్బా, ఏంటి పొద్దున్నే మాకి నసా? అబ్బబ్బబ్బా, ఏంటి మావయ్య పొద్దున్నే ఈ గోల? మీ గోలకు ఆయన నిద్రలేచారో ఏమో. ఏంటో పొద్దున్నే ఈయన చేదేస్తాం, మళ్ళీ తాగొచ్చు కదట్టి. అమ్మాయి ఏదో చిరగ్గా ఉందనుకుంటా. మామయ్య, ఇక్కడ పెట్టిన పేస్ట్ ఏమైంది? ఏమమ్మా, పొద్దున పళ్ళు తోముకొని ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఎక్కడ పెట్టాల్సిన వస్తువు అక్కడ ఉంచారు. ఏంటో మామయ్య, ఇంత వయసు వచ్చినా మీకు బుద్ధే లేదు. ఛా, కనీసం ఆ కసవన్నా తొయ్యండి, నేను వెళ్ళి గిన్నెలు కడగాలి. అబ్బా, ఏంటి మామయ్య ఇది? సరిగా ఊడ్చొచ్చుగా, చూడండి ఇక్కడ ఇది. ఛా, అబ్బబ్బబ్బా, ఏంటి మావయ్య ఇది? ఇప్పుడు ఆ ముక్కలకు నీళ్లు పోసేది, సాయంత్రం పోయొచ్చుగా. ఇదంతా గలీజ్ అయితే మళ్ళీ ఎవడు ఉరుస్తారు చెప్పండి? చెప్పిన పని తప్ప ఇంకా అన్ని చేస్తారు మావయ్య మీరు. ఏమైంది? ఏంటి ఏమైంది? మీ నాన్నతో ఒకటే తలనొప్పింది. చేతు మావయ్య అంటే అదే చేస్తున్నాను, నేనేగలేకపోతున్నానబ్బా. ఏంటి నాన్న ఇదంతా? నాదే తప్పు, అలా చేసి ఉండకూడదులే. అబ్బా, ఏంటి మావయ్య ఇది? ఇంకా నా వల్ల కాదు. ఏమైందమ్మా? ఏంటి మావయ్య, మొక్కలకు నీళ్లు పోయేదంటే నీళ్లు పోస్తారు, ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ ఉంచారు. ఎందుకని? ఏంటి ఇదంతా? నాకు కొంచెం మతిమరుపమ్మా, ఏమనుకోకు. అంత మతిమరుపు ఉన్నవారు 3 పూట్ల తినడం మర్చిపోరే. వయసు అయిపోతుంది కదమ్మా, ఆకలి గుర్తు చేస్తూ ఉంటుంది. వయసు అయిపోయిందన్నప్పుడు అలాగే ఏదో ఒక మూల పడుండొచ్చు కదా. మూల పడి ఉండడానికి నేనేమైనా వస్తువునామా? అవును, ఆ అన్ని వస్తువులు ఏదో ఒక రకంగా పనికొస్తాయి, మీరు తప్ప. వెళ్లి కూరగాయలు తెమ్మంటే కాలు నొప్పులు అంటారు. ఏ పని చెప్పినా ఆ నొప్పి ఈ నొప్పి అని చెప్పి నాకు తలనొప్పి తెప్పిస్తున్నారు. ఏంటమ్మా, నేను నీకు తలనొప్పి తెప్పిస్తున్నానా? అవును, ఇప్పుడు మీ వల్ల నా తల గోడకు కొట్టుకోవాలనిపిస్తుంది. ఏంటి ఇద్దరు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చూడండి మీ నాన్న ఎలా సతాయిస్తున్నాడో. ఏంటి నాన్న, ఏం జరిగింది? చేయొద్దన్న పనే చేస్తున్నాడండి. నాన్న, నేను జాబ్ వర్క్ చూసుకోమంటారా, మీ ఇద్దరు గొడవలు అలా చూసుకోమంటారా? చెప్పండి మీ నాన్నకి. ముందు నువ్వు లోపలికి పో. ఏంటి నాన్న, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేను అటు ఆఫీస్ లో వర్క్ చేయలేకపోతున్నాను, ఇటు మీ ఇద్దరి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయలేకపోతున్నాను నాన్న. అయితే ఇప్పుడు ఏమంటావురా? ఏంటి ఇప్పుడు ఏమంటావు నాన్న? దీనికంతా ఒక్కటే నాన్న పరిష్కారం. మీరు వృద్ధాశ్రమానికి వెళ్ళాలి నాన్న. అవునరా, నువ్వు చెప్పింది కరెక్టే. నేను అక్కడికి వెళితే నాకు మనశ్శాంతిగా ఉంటుంది, మీ ఆవిడకి మనశ్శాంతిగా ఉంటుంది. నానా, నేను డబ్బులు కట్టేశానులే, నువ్వు కట్టొద్దు. పర్లేదులేరా. వెళ్తా నాన్న. వెళ్తాను కాదు బాబు, వెళ్ళొస్తాను అనాలి. మీరు విశ్వనాథం గారు కదా? నా పేరు విశ్వనాథం. నేను మీకెలా తెలుసు? పదండి, అలా కూర్చొని మాట్లాడుకుందాం. మీకు గుర్తుందో లేదో, చాలా ఏళ్ల క్రితము ఒక చిన్న పిల్లాడిని అనాథాశ్రమంలో దత్తకు తీసుకున్నారు. ఆ అబ్బాయి ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడే ఆ అబ్బాయే వాడు. వాణ్ణి ఎక్కడి నుంచి తీసుకొచ్చానో అక్కడే నన్ను వాడు వదిలేశాడు. దయచేసి కళ్ళు పెద్దవి చేసుకోకండి, మనసుని పెద్దది చేసుకోండి.
అప్పుడే బంధాలు కనిపిస్తాయి. ఇది ఓ నాన్న కథ.